బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఎందుకు జరుగుద్ది అంటే మీనింగ్ లేకుండా, పదానికి మీనింగ్ లేకుండా అంటే చేస్తుంటారు. మీరు మా పాటల్లో మీరు అది ఫీల్ అయ్యారా? ఇప్పుడు లేటెస్ట్ ఉన్న సాంగ్స్ మీరు ఫీల్ అయ్యారా చెప్పండి. ఆ, మీ పాటలు నేను అసలు నేను రాత్రంతా వెతికాను, మీ పాటలు ఏమైనా దొరుకుతాయేమో అని. అంటే ఎందుకంటే అదే నేను అన్ని ట్యూనే చేస్తాను. నా ట్యూన్కి ఆ సాహిత్యం ఓపెనింగ్ కటింగ్ నేనే ఇస్తాను, సాహిత్యం నేనే ఇస్తాను. ఓపెనింగ్ ఇలా ఉండాలి. ఇందిర మందిర సుందరకార తంతర 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 తార అంటాను అంతే. ఇందిర మందిర సుందరకార ఆ సౌండ్ పడాలి. అలాగే చాలా పాటలు ఉన్నాయి. అలాగే నేను ఓపెనింగ్ వర్డ్ ఇస్తాను. అంటే ఈ టింజ్లలో ఇప్పుడు నీ మనస్సులో ఉషస్సుకే నమస్సు మాంజలి, నేను లిరిక్ పాడలేదు. అంటే లిరిక్ నేను చెప్పలే. మా గురువు గారికి ఏమన్నాను, రావాలి నాకు. ఎందుకది ఒక చిన్న ఒక గ్యాడ్జెట్ ఉంది, దాంట్లో ఈ ప్యానింగ్స్ వస్తుంది అనమాట. అంటే ఇలా అలాంటి చాలా మిస్టీరియస్గా ఉంటుంది అది. ఆ సౌండింగ్ సరౌండ్గా వెళ్తూ ఒక కొత్త గ్యాడ్జెట్ వచ్చింది మాకు, ప్యానింగ్స్. దాని గురించి ట్రై చేశాను, అది సక్సెస్ అయ్యాను. కానీ ఆ రోజు రికార్డింగ్ క్వాలిటీ 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. మల్టీ రికార్డింగ్ ఉంటే ఇంకా ఇప్పుడు కొత్త మ్యూజిక్ రైటర్లకి వాడికి ఎంత అదృష్టం అంటే అన్నీ అంటే వడ్డించి పెట్టున్నాయి హ్యాపీగా. ఒక్క నోట్ ముట్టుకుంటే చాలు, కీబోర్డ్ పెట్టుకొని ఒకే నోట్ జింగ్ కొడితే చాలు, థియేటర్ అంతా జిమ్ అంటుంది. సిస్టమ్ అలాగ వచ్చేసింది ఇప్పుడు. డైరెక్ట్ డిజిటల్, డిటిఎస్, డాల్బీ డిజిటల్ ఇవన్నీ రావటం వల్ల మ్యూజిక్ అనేది వెరీ ఈజీ అయిపోయింది. మా రోజుల్లో అది కాదు. నేను 3 ట్రాక్ రికార్డింగ్ నుండి వచ్చాను. 3 ట్రాక్, 24 ట్రాక్, 3 ట్రాక్, 6 ట్రాక్, 8 ట్రాక్స్ అలాగా. తర్వాత 24 ట్రాక్ ఒటారి మిక్సర్ ఉంది 70 థియేటర్లో ప్రసాద్స్లో. దాంట్లోనే కొదం శివం కానీ త్రినేతుడు సాంగ్స్ని అక్కడే చేశాం. ఆ సిస్టమ్స్లో నేను చేశాను. అంటే నా అనుభవం అది. 3 ట్రాక్, 4 ట్రాక్ అండ్ 24 ట్రాక్, తర్వాత మల్టీ ట్రాక్స్. ఇప్పుడు లాజిక్ అని, క్యూ బేస్ అని సో మెనీ సాఫ్ట్వేర్స్ వచ్చేసింది. అన్నిట్లో వర్క్ చేశాను నేను. అదే అనమాట. అన్నిట్లో వర్క్ చేయడం వల్ల నాకు అనుభవం ఫుల్గా. అక్కడి నుండి వచ్చినోడిని నా విజన్ ఎంత ఉంటుందో చూడండి. సౌండింగ్ ఎంత చేయాలి. నా సౌండ్ తర్వాత అందరికీ అది అలవాటు అయ్యింది. అంత హ్యూజ్ సౌండ్ ఎవరు ఇచ్చేవాళ్ళు కారండి. చెప్పి ఓపెన్లీ చెప్తున్నా. ఆ హ్యూజ్ ఆ రిథమ్ బీట్, ఆ పంచ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ రిచ్నెస్ కానీ మీరు చూడండి. నా సినిమా రీ రికార్డింగ్ చూడండి, పెదరాయుడు కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, తర్వాత అరుంధతి, టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఆ రిచ్నెస్, సౌండింగ్, ఆ హార్మోనీ ఫుల్ పక్కగా ఉంటుంది. నేను ఆ సౌండ్కి ఎక్కువగా ప్రామినెంట్ ఇస్తాను. అంటే నేను అనుకున్నది అది గ్రాండియర్నెస్, డీప్ బేస్ అది రావాలి, వచ్చి తీరాలంతే. మనం అంటే బ్లర్ అవుతాయి. ఆ బ్లర్ అవ్వకుండా ఆ ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా రికార్డ్ చేయాలి. దానికి ఒకే ఒక నోట్ ఉంటుంది. అంటే కీబోర్డ్స్లో ఒక లాస్ట్ నోట్, C# నోట్ అని ఉంటుంది. దట్ ఈస్ అ మ్యాక్సిమం డీప్ బేస్. అది సబ్బూఫర్ వెళ్ళేసరికి ఆ బేస్ ఇలా నిలబడుతుంది అనేసి. నేను ఆ రోజుల్లో ట్రై చేశాను. 3 ట్రాక్ రికార్డింగ్లో ట్రై చేశాను ఆ సౌండ్స్ అని. బేస్ డ్రమ్, డిస్కో బీట్, డిగ్ టాక్ ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ బప్పిలర్ చేసేవాడు. మాకు ఎలక్ట్రానిక్ రాలేదు అప్పుడు చక్రవర్తి గారికి. నేను దగ్గరుండి ఆ బేస్ డ్రమ్ పెడల్తో వాయిస్తుంటాడు వాడు, డ్రమ్మర్ వాయిస్తున్నా, పక్కన క్లాప్ నేర్చాడు. ఇలా చేసావు. ఇవన్నీ అప్పట్లో అంటే ఏమి లేనప్పుడు కష్టపడి చేస్తే ఆ ఇంట్రెస్ట్. ఇప్పుడు అన్నీ వచ్చేసింది కాబట్టి లేజినెస్, ఏముంది ఆ సౌండ్ వేసి దీని వేసుకుంటూ దాంట్లో ఇది యాడ్ చేసి ఇలాగే మెకానిక్ అయిపోయింది. అప్పట్లో అంతా క్రియేటివ్, ప్రతి బీట్ క్రియేట్ చేసేవాడు, ఆ సౌండింగ్ క్రియేట్ చేసేవాడు. ఇప్పుడు మెకానికల్లో డ్రమ్ డ్యాన్స్ సాంగ్ అని మొత్తం రిచ్నెస్ ఎవరు ఇచ్చారు? సౌత్లో ఎవరు, ఐ మీన్ నార్త్లో కూడా ఎవరు? ఆ రిచ్ గ్రాండియర్నెస్ నేను ధైర్యంగా చెప్పగలను. ఎవరన్నా మాట్లాడమని చెప్పండి ఈ విషయంలో, నేను ఓపెన్గా మాట్లాడతాను. సౌండింగ్ ఇవ్వాలంటే ఓన్లీ కోటి. ఐ కెన్ సే బ్లంట్లీ. అంటే ఐ యూజ్ అలవాటు అంటే మా చక్రవర్తి గారి దగ్గర బ్యాలెన్స్ చేసేవాడిని. మ్యూజిక్ అంతా విని రికార్డ్ చేసేవాడిని. ఆ నాలెడ్జ్ అక్కడుండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇది బాగుంటుంది, నాకు నేను సెట్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఒకటి స్టైల్ ఉంటుంది. సో దిస్ ఇస్ మై స్టైల్. ఇప్పుడు నా స్టైలే మొత్తం అందరూ యూజ్ చేస్తున్నారు. ఆ గ్రాండియర్నెస్, రీ రికార్డింగ్లో వాయిస్లు
అదే సో మెస్మరైజింగ్ అంతే. కానీ మెస్మరైజ్ చేసినా కూడా కంపోజింగ్ ఒక సీన్కి మ్యూజిక్ చేస్తున్నాం అంటే సౌండ్ కాదు, దాంతో ఆ సీన్కి తగ్గ ఫీల్తో పాటు సౌండ్ ఇవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు చేసేది ఓన్లీ సౌండ్ ఇస్తున్నారు, ఫీల్ ఉంటల్లా, దాంట్లో ఆ ఎమోషన్ ఉంటల్లా, ఓన్లీ సౌండ్. ఇప్పుడు జనాలు కూడా వాళ్ళకి అవసరం లేదు, సౌండ్ ఉంటే చాలు, సీన్ ఉంటే చాలు, అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు ఎంతో కొంత నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి ఇప్పుడు జనరేషన్లో? ఇప్పుడు జనరేషన్లో నాకు మణి, నా తర్వాత ఓకే మణి శర్మ గారు, మీరు పక్కన పెట్టేస్తే నా తర్వాత వాడే మణి వచ్చారు కాబట్టి ఇప్పుడు జనరేషన్ నాకు మిక్కీ జయమేర్ అంటే చాలా ఇష్టం. తన స్టైల్, ఆ రికార్డింగ్ క్వాలిటీ కానీ తన ప్రెజెంటేషన్ ఆఫ్ సాంగ్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, చాలా ఇష్టం మిక్కీ జయ. మిగతా అందరిది నాకు అంత. ఆఫ్ కోర్స్ దేవి కమర్షియల్, యా జనాలకి ఏం కావాలి, ఆ సినిమాకి ఏం కావాలి, కొట్టామా 2 పాటలు హిట్ కొట్టామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది వాడిది. అది దట్ ఈస్ కరెక్ట్ కమర్షియల్కి కరెక్ట్ పద్ధతి అది. ఓకే, మిక్కీ ఆ స్టాండర్డ్కి రాలేడు. దేవి స్టాండర్డ్ ఇస్ డిఫరెంట్, అంటే కొత్త రీచ్ అయిపోద్ది ఆడియన్స్కి, అదే ఆడియన్స్ పల్స్ని బాగా క్యాచ్ చేశారు. అది. ఓకే, మీరు ఈ ఒక కోటి గారు అని పక్కన పెట్టేస్తే, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అని పక్కన పెట్టేస్తే, ఒక ప్రేక్షకుడు జస్ట్ లిజనర్, ఒక మ్యూజిక్ లవర్ మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టేస్తే, ఒక లిజనర్గా ఇళయరాజా గారి పాటలు వినడం, రాజ్ కోటి గారి పాటలు వింటే మీకు ఏది నచ్చుద్ది మీకు? అఫ్కోర్స్ ఇళయరాజా. ఇళయరాజా ఏంటంటే అది బాగా పండిన ఇది. తను ఏంటంటే తనలో ఉన్న గొప్పతనం, తెలుగు సినిమాలకు ఒక ట్రెండ్ చేశాడు, తమిళ్లో ఒక ట్రెండ్ చేశాడు. అలాగే కేవి మహోదాన్ గారు కూడా అలా సక్సెస్ అయ్యాడు. ఏంటి, తెలుగు ట్రెండ్ వేరు, తమిళకి వేరే ట్రెండ్ చేసేవారు. నాకు తమిళ సినిమాలు వచ్చింది కానీ నేను చేయలేకపోయాను అది. ఎందుకంటే నేను తెలుగు ట్రెండ్లో పడిపోయి, తమిళ సినిమా అంటే అల్టిమేట్ మనం ఏమైనా చేయొచ్చు, అక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. మన తెలుగు ఆడియన్స్ అలా కాదు, వీళ్ళకి బీట్ ఉండాలి, డాన్స్కి తగ్గట్టుగా మొత్తం చేంజ్ ఓవర్స్, సో మెనీ చేంజెస్ ఆఫ్ మ్యూజిక్ బీట్స్ ఉండాలి మన హీరో డాన్సెస్కి, కొరియోగ్రఫీకి, వాటికి. తమిళ్లో అలా కాదు, ఏ మ్యూజిక్ ఎంత స్టైల్గా ఇచ్చినా కూడా. దట్స్ వాట్ ఇళయరాజా అంత సక్సెస్ అయ్యాడు, ఏఆర్ రెహమాన్ సక్సెస్ అవ్వడం కారణం, హ్యారిస్ జయరాజ్ సక్సెస్ అవ్వడం కారణం. అదే వాడు తెలుగులో వచ్చేయండి నా ట్రెండ్, ఏఆర్ రెహమాన్ డెఫినెట్గా తెలుగులో సక్సెస్ అయ్యి ఉండేవారు కాదు వాడు, తమిళ్. అక్కడ నుండి బాలీవుడ్ అని చెప్తాను. ఓకే, మీరు అన్న క్వశ్చన్కి ఇళయరాజా వండర్ఫుల్ కంపోజర్, నో డౌట్ అట్ ఆల్. ఒక మెలడీ, ఒక మంచి ట్రెండ్ తీసుకొచ్చాడు. తెలుగులో ఏం ట్రెండ్ నడుస్తుంది అప్పుడు, కేవి మహోదన్ గారి తర్వాత చక్రవర్తి గారి ట్రెండ్ నడుస్తుంది. ఏ ట్రెండ్, ఆరేసుకోబోయి, ఆ ట్రెండ్ మా గురువు పట్టుకొని ఆరేసుకోబోయి పారేసుకున్న మా కేవి మహోదన్ గారు చేశారు. ఆ ట్రెండ్నే చక్రవర్తి గారు పట్టుకున్నాడు. పట్టుకొని ఎటువంటి ఏలుడు అంటే ఒకటే బీటు, ఒకటే టైప్ సాంగ్లు, అన్నీ సూపర్ హిట్. అవును, ఎలాగది ఏంటో అది దశ అనాలా ఏమన్నారో మనకు తెలియదు. మెలడీ భలే మెలడీ చేశారు, మెలడీ ఉండదు, బీట్ ఉండదు. అదే చక్రవర్తి గారి గొప్పతనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.